బోటింగ్ హౌస్ దగ్గరికి వచ్చాం. చాలామంది ఉన్నారు. అవును, చాలా ఉంది విశాలంగా. రోడ్డు ఏరియా ఫుల్ బిజీగా ఉంది. ఒక అన్న చెప్పాడు తీసుకెళ్తానని. సరే అనేసి ఇక శ్రీ అన్నయ్య బోట్స్ అంట ఇక్కడికి వచ్చాం మనం. బోటింగ్ డ్రెస్సులు జాగ్రత్తగా ఉంచారు మన వాళ్ళు. దానికి ఇంకా వెళ్దాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మన బోట్ రెడీ అవ్వలేదు. మన బోట్ రెడీ అయిన తర్వాత ప్రస్తుతానికి బోట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదే ఆ బోట్ హౌస్. ప్రస్తుతానికి ఇది మన బోటింగ్ ఏరియా. మరి ఎంతసేపు తీసుకెళ్తాడు, ఎంతసేపు ఉంచుతాడో ఏంటో మనకేమీ తెలియదు. ఒకసారి డిస్కస్ చేద్దాం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి తీసుకెళ్ళి సముద్రం నది ఒడ్డుకి ఎక్కడికో తీసుకెళ్తా అన్నారు. మరి ఏ ఏరియాలోకి తీసుకెళ్తారో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకసారి చెక్ చేద్దాం. బోటింగ్ ఏరియాకి అయితే వచ్చాం ప్రజెంట్. ఈ బోట్లు చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఏ బోట్ ఇస్తారో మనకు కూడా తెలియదు. ఆల్రెడీ ఎవరో వస్తున్నారు చూడండి. అది దిగ్గా ఓ బోట్ వస్తుంది, వెళ్ళేసి వచ్చినట్టుంది. అన్న హౌ మచ్ టైం అన్న? 1 అవర్. 1 అవర్ అంట. మరి విచ్ ప్లేసెస్ కవర్? 4 ప్లేసెస్ కవర్ చేస్తారంట అన్న. ఆల్రెడీ ఒక బోట్ వస్తుంది రెడీగా. ఇక చూడండి, ఇప్పుడు అదే బోట్లో మనం కూడా వెళ్తాం అనుకుంటా. ఎందుకంటే ఈ ఏరియాకి వచ్చి ఇలాంటివి చూడకపోతే బాగోదు కదా, అందుకని. అది ప్రస్తుతానికి ఇది మన పరిస్థితి. చూద్దాం మన బోట్ ఏంటో. మన బోట్ వచ్చాక మన బోట్ ఇప్పుడు ఇస్తారో ఒక అరగంట తర్వాత ఇస్తాడో మనకు కూడా క్లారిటీ లేదు, కానీ ఇస్తాడు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి ఏమున్నాయి ఇక్కడ 4 ప్లేసులు చూపిస్తున్నాడు. ఏం ప్లేసులు చూపిస్తాడో ఏంటో చూద్దాం ఒకసారి. మనం అందరమే ఇది బోటు ప్రజెంట్. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బోటు. ఒకసారి ఎలా ఉంది ఏంటి పరిస్థితి. కాకపోతే పాండిచ్చేరి వచ్చిన తర్వాత ఈ బోటింగే మెయిన్ కాంటెస్ట్. ఎందుకంటే ఇది లేకుండా మనం పాండిచ్చేరి నుంచి బయటికి వెళ్ళకూడదు అసలు, అది మాత్రం కన్ఫర్ము. కానీ ఇది రియల్లీ ఆసంగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మాండంగా ఉంటుంది బోట్ కూడా. బోట్ ఎక్స్పీరియన్స్ అంతా ఫిషింగ్ హార్బర్ మొత్తం. అడవులకి రహస్యాలు ఉంటాయంటారు, కానీ నేను ఎప్పుడు అది బుక్కుల్లో చదివాను కానీ రియల్గా చూడలేదు. కానీ అవి రియల్గా చూడాలనిపించింది. అవే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అవి నిశ్శబ్దంలోనే మాట్లాడతాయి. చాలా సైలెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒక దూరంగా ప్రపంచానికి సంబంధం లేకుండా కనీసం పుస్తకాల్లో కూడా కనిపించని ఒక ప్రపంచం ఉందంటే అది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇది నేలకి నీటికి మధ్యన ఉన్న జీవ ప్రపంచం. ఎంత బాగుందంటే అది మాటలు ఉండవు అస్సలు. మాటలు లేని ప్రకృతి అంటే చూడడం అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోనే జరుగుతుంది. అక్కడక్కడ ఆకుపచ్చగా, అసలు బయట గాలి కూడా వెలుతురు లోపలికి వస్తుందో లేదో డౌట్ మీద ఉంటుంది అన్నమాట. చుట్టూ అడవి, ఏవి కనిపించదు. ప్రపంచం అంతా ఆగిపోయింది, ఇది ఒక ప్రపంచం అన్న టైప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తుంటే ఈ వాతావరణం, ప్రతి చెట్టు ఏదో మనతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. అసలు ప్రకృతికి ప్రపంచానికి సంబంధం లేకుండా బాగా ఎంజాయ్మెంట్ఫుల్గా ఉంటాయి. ఇలా ప్రతి చెట్టు బెరడు ఒక ప్రాణం పోసుకున్నట్టు ఉంటాయి. ఇవి వింతగా పెరిగాయి అన్నమాట. మొత్తం ఈ ఏర్లు ఏంటంటే నీటిలో ఏదో చాలా దూరంగా గట్టిగా పట్టుకొని ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇవి సునామీ వచ్చినా సరే వదలవు, ఆపేస్తుంటాయి అలాగే. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దీవులు ఏం చేస్తాయంటే ప్రకృతికి మరో జీవం పోసినట్టు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎన్నో పక్షులు వస్తాయి, వాటికి జీవాధారం. ప్లస్ చేపలు వాటికి బాగా పెరుగుతాయి. మళ్ళీ అలాంటిది పెద్ద లోతు కూడా ఉండవు. మహా అయితే 5 to 10 feet హైట్ ఉంటుందంటే లోపల. 10 feet కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉండదు హైట్, డెప్త్. కానీ ఈ అడవిలోకి వెళ్తుంటే నాకు ఒక్కటి మాత్రం అనిపించింది. వాడు ఏమి చూపించింది.
ఇక్కడ బోటు డ్రైవర్ ఏమి చూపించడు, ఎవడు ఏం చూపించడు. మన ప్రాణాలు మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్లస్ ప్రకృతి మనకి ఎప్పుడు మోసం చేయదు కదా, అందుకని ఇక్కడున్న నీళ్ళే మన రూపాన్ని మన మార్గాన్ని చూపిస్తాయి అన్నమాట. ప్రపంచం ఎంత హడావుడిగా ఉన్నా ఎవడు ఎలా పోయినా ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఒక ధ్యానం చేస్తూ ఎలా ధ్యానం చేసుకుంటామో అంత ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా. ఇవన్నీ జరుగుతుంటే బోట్లో ఉన్నాం కదా మనం, సడన్గా బోటు డ్రైవర్ మోటార్ ఆపేశాడు. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ మోటార్ సౌండ్ ఆపగానే అసలు అప్పుడు అనిపించింది మనం వచ్చింది ట్రావెలింగ్కి కాదు, ఒక మనసుకు నచ్చిన ఆనందం కోసం వచ్చాము అనిపిస్తుంది. ఒక్కసారి ఇలాంటి జర్నీలు చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే మనకి అదిరిపోయేటట్టుంది కదా. ఈ అమ్మాయి లైఫ్లో ఒక్కసారి రావాల్సిన సిచ్యువేషన్ పదే పదే రావు, ఒక్కసారే వస్తాయి. ఎంజాయ్ చేయడంలోనే తప్పు. ఎంజాయ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో వాటర్ బోట్లో మన ఆనందానికి అనుకున్నదండి. ఎందుకంటే ప్రపంచంలోనే ఇంతకు మించి ఎన్ని డబ్బులు తగలేసిన ఉపయోగం లేదు. ప్రతి దానికి ఒక కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్లో ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకనే లైఫ్లో ఒకసారి, అందుకే ట్రావెల్ అని నేను ఎందుకు అనుకుంటున్నాను, దీనికోసమే. ట్రావెల్ చూడండి ఎంత అందంగా ఉందో, మధురానుభూతిగా ఉంటుంది. ఇంకా దీనమ్మ జీవితం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా రావు ఇలాంటి అద్భుతాలు. మళ్ళీ మనం చూడగలమా చెప్పండి, చూడాలి. అందుకనే ట్రావెల్ చేయండి, జీవితంలో హ్యాపీగా ఉండండి. ఎంత బాగుందో. ఓకే అరకిమేడా. ఓకే ఇక్కడ అబ్బా చాలా థ్యాంక్స్ అన్న, చాలా రోజులు కనబడ్డారు. ఇప్పుడు మనం స్టాప్లోకి వచ్చాం అనమాట. అరకిమేడు ఏదో బోటింగ్ అంట, ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాం. సారీ, ఇదంతా అడవుడి అయిపోతుంది. ప్రస్తుతానికి అరకిమేడు ఫొటోస్ కోసం వచ్చాం. ప్రస్తుతానికి ఇదేదో స్పాట్, 2 స్పాట్లు అయిపోయాయి ప్రస్తుతానికి. ఒకటి అప్పుడే ఇక్కడైతే డ్రాపింగ్ ఉంటుంది, సెకండ్ పార్కింగ్ ఇచ్చాడు బండికి. పార్కింగ్ ఫీజు అది తీసుకున్నట్టు లేదు తెలియదు, కానీ పార్కింగ్ అయితే బండికి ఇచ్చాడు. ఇక్కడ ఏముంటాయి అన్నది మనకి తెలియదు, ఒకసారి చూసి వస్తే కానీ మనకు అర్థం కాదు. హాయ్ అన్న, తెలుగు అన్న? తెలుగు. సూపర్ అన్న, చాలా రోజులు తెలుగు. మాది విశాఖపట్నం. చాలా రోజులు తెలుగు వాళ్ళు కనబడ్డారు. మొత్తం చేసాం. ప్రస్తుతానికి ఇక ఫస్ట్ స్టాప్ పాండిచేరి అటు సైడ్ అయిపోయి బీచ్ అంతానా. ఇప్పుడు రెండోది ఏరియా అరకిమేడుకి వెళ్తున్నాం కదా, చూద్దాం ఏముంటుందో ఏంటో పరిస్థితి. అరకిమేడు అంటే 500 డబ్బు పెట్టుకొని బోట్లోని వస్తే ఇక్కడేమో పాత ఇరిగిపోయిన గోడలే చూపిస్తారా అనేసి అనుకుంటున్నారా? ఇది గోడలు కాదురా, ఇది చరిత్రరా. ఇక్కడ చూస్తుంటే ఒక పాత గోడ, పక్కన కొబ్బరి చెట్టు, అంతే. అలాగేమీ లేదురా బాబు, ఇది ఒక పెద్ద చరిత్రని చెప్పే గోడలు రా బాబు. ఇవి 2000 ఏళ్ళ క్రితం రోమన్లు మన ఇండియాకి వచ్చి ట్రేడ్ పోర్ట్ చేసేవారు. అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ టైపు. మన బంగారం తీసుకొని మన దగ్గర అదేమో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేవారంట. రోమన్లు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసేవారంట. మన వాళ్ళు చేనేత వస్త్రాలు, ముత్యాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. వాళ్ళేమో గిన్నెలు, పంచాంగాలు ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఊహించుకోండి, 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు బార్కోడ్ స్కాన్ చేయకుండా షాపింగ్ ఎలా చేసేవాళ్ళు. అది చరిత్ర, అందుకనే అలా చెప్పాం. ఇప్పుడు చూస్తే పాడైపోయిందనే ఫీల్ వస్తుంది. కానీ మన జీవితాల్లోని చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, అలాగే దీన్ని నెమ్మదిగా పగిలిపోతూ మిగిలేది ఒక తుప్పు గుర్తు. కానీ ఆ తుప్పు గుర్తే చరిత్రకి గొప్ప కథ. అదే మన మెమరీస్ దాచుకుంటాం కదా ఫోన్లో, వాట్సాప్లో. అలాగే మనకు తెలిసిన చరిత్ర మన పుస్తకాల్లో ఉంటుంది, కానీ మర్చిపోయిన చరిత్ర ఈ ఇటుకల మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు తెలిసింది
రోమన్లు సరదాగా వచ్చారు, మన వాళ్ళు సరదాగా పంపించారు, మనం మాత్రం సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతాం. ఎవరు ఉన్నాడు వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ నేనైతే సోలో ట్రిప్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా సోలోగా వస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. కానీ పాండిచేరి కదా, హనీమూన్ కపుల్స్ ఎక్కువ అవి చూసి తట్టుకోలేం కాబట్టి బ్యాచులుగా వస్తారండి. సింగిల్గా మాత్రం రావద్దు ఇలాంటి ఏరియాలకి, ఎందుకంటే తెలుసు కదా మీకు పరిస్థితి ఎలా ఉంటుందో. అందుకని సింగిల్గా అయితే మాత్రం వద్దు. బాగుంది అట్మాస్ఫియర్ అయితే సూపర్. ఇదంతా నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఎంతమ్మా కాస్ట్? 50 రూపీసా? అసలు జాగ్రత్తగా మామిడికాయలు కట్ చేసి అమ్ముతుంది. 50 రూపీస్ అంట. ఏమైనా పనికొస్తాయో 50 రూపాయలు. ఓకే, ఇక్కడ దొరికే మామిడికాయలు, ఆడపోతే కూల్ డ్రింకులు, ప్రస్తుతానికైతే ఈ టెంపుల్ వ్యూ, ఇంక మన కోకోనట్ వాటర్. ఇక్కడ ఈ ఏరియాలో ఏం తప్ప ఇంకేం దొరుకుతుంది. చూడండి ఈ ఏరియాలో కూడా పెట్టారంటే ఎంత అట్మాస్ఫియర్. ఇక్కడ కూడా ఆకివీల్లో ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇలాంటివన్నీ, కాబట్టి ప్రాబ్లం లేదు. ఏం కావాలన్నా ఎంజాయ్ చేయొచ్చు. అసలు దొరికితే లేవో తెలియదు కానీ తెలుసు కదా ఇలాంటి ఏరియాల్లో. ప్రస్తుతానికైతే ఇవి పరిస్థితి. ఇదండి అరకిమేడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో అరకిమేడు పరిస్థితి. బట్ బ్యూటిఫుల్ ప్లేసెస్, వస్తే ఎంజాయ్ చేయొచ్చు. బోటింగ్ సూపర్. నిజంగా వచ్చే వాళ్ళందరూ ఇదే రూటు, వెళ్ళేది ఇదే రూటు, వచ్చేది ఇదే రూటు. అందువల్ల తెలుసు కదా అరకిమేడు వచ్చిన తర్వాత అదనమాట. అన్ని డాష్లు ఉంటాయి నా దాంట్లో ఎక్కువ. మరీ అన్వేషలాగా నేను పచ్చిగా చెప్పలేను. అరకిమేడు వచ్చిన తర్వాత ఇలాంటి ఏరియాలు ఒకసారి చూస్తూ ఉండాలి మనం, ఎందుకంటే చూడకపోతే మళ్ళీ ఫీల్ అవుతాం. అంటే రూట్ చిన్నది, బట్ ఎంజాయ్మెంట్ మాత్రం చాలా లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేయవచ్చు. అందువల్ల ఎందుకంటే ఇది ఫేమస్ అయింది, దానికోసం ఫేమస్ అయింది. మొత్తం బోట్లు ల్యాండింగ్ చేస్తారు అన్నమాట. బోట్లు మొత్తం ల్యాండింగ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఈ ప్లేస్ మొత్తం బోట్ ల్యాండింగ్, కంప్లీట్గా బోట్ ల్యాండింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. అరకిమేడు దిగడానికి బోట్ ల్యాండింగ్ ఎక్కువగా ఈ ప్లేస్లోనే జరుగుతుంటుంది. మ్యాక్సిమం ఈ బోటు ఇక్కడ ఆగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైకి వెళ్ళి మొత్తం అంతా ఫొటోస్ 5 నిమిషాల ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చేసి ఒక పార్క్ చేసి ఉంచుతారన్నమాట. ఒక 5 నిమిషాలు మొత్తం ఫొటోస్ అవి తీసుకొని వచ్చేసి మళ్ళీ ఫొటోస్ అన్నీ ఆటోమేటిక్గా బోట్లు ఎక్కేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకుపోతారు వేరే ప్లేస్కి. ఇది బోట్ ల్యాండింగ్ పరిస్థితి. ఓకే, ఇవన్నీ బోట్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది బోట్. అన్న తిప్పుతున్నాడు, మళ్ళీ ఇలా ఒక బోట్ వస్తుంది, బోట్ వెళ్ళిపోతుంది మొత్తం. అది పరిస్థితి, మన బోట్ల పరిస్థితి ఇది. మేమైతే బేగ వస్తాం, కానీ ఇంకా మా బోట్ అయితే రాలేదు. లొకేషన్ అయితే మాత్రం ఆస్తాం అన్నమాట. ఇది ఇంకా లొకేషన్ గురించి అయితే అడగాల్సిన లేదు. బోట్లు కదా, బోట్లు ఉండే పొజిషన్స్ కదా, చాలా బాగున్నాయి. కానీ నిజంగా లైఫ్లో అయితే ఎంజాయ్మెంట్ చేయాల్సిందంటే బోటింగ్. పాండిచేరిలో హైలైట్ ఎంజాయ్మెంట్ అంటే బోటింగే. చాలా ఎక్కువ టూరిజం ప్లేస్, కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం. ఇది నది కాదు బ్రదర్, ఇదే మౌత్ రివర్. ఇక్కడ నది వదులుకుంటే సముద్రంలో కలుస్తుంది. ఇదే ఆఖరి కదా పాండిచేరికి ఆఖరి బోర్డర్. ఇక్కడే నది చివరికి వచ్చి సముద్రాన్ని కలుస్తుంది. ఇది లవ్ స్టోరీ కాదు, ఇది వదిలిపెట్టే వేదన. ఇక్కడ నది, అక్కడ సముద్రం, మధ్యలో వీళ్ళ డేటింగ్ లాంటిది. చూస్తే సాధారణ నదిలాగే ఉంటుంది, కానీ ఇది ఒక ఎమోషనల్ లొకేషన్. నది తన ఇంటిని వదిలి సముద్రం చెంత చేరే చోటు మనిషి జీవితంలో క్లైమాక్స్ స్పాట్ లాంటిది. ఇది మౌత్ రివర్. నోటి మాటలు కాకుండా ప్రకృతి నోటి వదిలిన మధుర గాథ. ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడరు, చూసి మైండ్ బ్లాక్ అవుతారు.
ది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి బోటింగ్ ఏరియాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అసలు మీరు చూపించే ప్లేసెస్ ఏంటి? First of all, good morning to everyone. Our company name is Sri Annai Boating. We will show 4 places first. First, we will show Pondicherry main fishing harbour. This is the main fishing harbour in Pondicherry. Then you will go to the mangrove forest, deep forest you will go. Then I will be landed on the Arikemedu. It's a historical place where Ponniyin Selvan movie spot and the old Dutch port this one. You will be landed here, fully explore and come. At last you go to the river mouth, where ocean and river connecting place. You will see lot of waves and color changes in this place. 4 places, it's a 1 hour journey. This is a covered boat. No sunshade will come inside. With you one captain, one guide will come. We will give you life jackets to you, fully safe and secure. This is government recognized one, authorized one. Not in the season time we will do 600 per person plus GST. Okay. In normal days we will do for 500. 500. Yeah, per person. What is the normal days and seasonal? Weekend or vacation time. Weekend yeah. or vacation Yeah, time? yeah. Okay. For children below 5 age, we will make a free ticket. Free 5 to 8 off ticket will come. Off ticket. Yeah. ఓకే, థ్యాంక్ యూ. యా, ఇదంతా బోటింగ్ ఏరియా. బోటింగ్ ఏరియాలోనే మొత్తం ఉన్న అట్మాస్ఫియర్ చూపిద్దాం ఒకసారి. పాండిచ్చేరి బోట్స్ ఇవన్నీ ఏంటంటే బోటింగ్ లోపలికి తీసుకెళ్ళి మనల్ని తీసుకెళ్ళారు కదా ఇప్పుడు, అదే టైప్లో మనల్ని తీసుకెళ్ళడానికి అన్నీ మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ ప్లేస్. నీలి సిటీ ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. బట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి సహకారంతో నేను కూడా మంచి ఎక్స్ప్లోరర్, మంచి ట్రావెలర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ.